హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, మనకి టీజీ ఏపీ సెట్ ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ అలాట్‌మెంట్స్ వచ్చేసాయి. అదేవిధంగా ఆహ్, సీట్ వచ్చిన వాళ్ళంతా గూడా ఫీజు పే చేస్తున్నారు. సో, ఆ ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. ఒకసారి షెడ్యూల్ చూపిస్తాను మీకు చూడండి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్‌సైట్. సో, ఇక్కడ మనకి 18థ్ రోజు ఓకే. 18థ్ రోజు మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి 18థ్ నుంచి 22nd వరకు అంటే ఈ రోజు వరకు మీరు ఈ సీట్ వచ్చిన వాళ్ళంతా గూడా ఫీజు పే చేసి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ గూడా చేయాల్సి ఉంటుందనమాట. ఈ రోజే లాస్ట్ డేటు. ఈ రోజు దాటింది అనంటే ఒకవేళ మీరు ఈ ఫీజు పేమెంట్ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకు వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మరి వెళ్ళాలా అంటే పేమెంట్ చేయాలా? వద్దా? చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. సో, పేమెంట్ చేయమంటారా? వద్దంటారా? నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, ఈ బ్రాంచ్ నచ్చలేదు ఇలాంటివన్నీ అడుగుతున్నారు. సో, కాంపిటీషన్ అయితే చాలా టఫ్‌గా ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు ఈ అలాట్‌మెంట్స్ వచ్చాక అలాట్‌మెంట్ డేటా చూసిన తర్వాత అర్థమైందనమాట అది. అయితే మీకు అనుకున్న కాలేజ్‌లో అనుకున్న సీటు వచ్చినా రాకపోయినా ఆహ్, మీకు సెకండ్ రౌండ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్‌లో సీట్ వచ్చింది. తర్వాత అది నచ్చింది. కొంచెం అటు ఇటుగా ఉంది అనంటే మీరు ఫీ పే చేసేసి డైరెక్ట్‌గా సెకండ్ రౌండ్‌లో ట్రై చేసుకోవచ్చు. ఇంకా బెటర్ కాలేజ్ కోసం, బెటర్ బ్రాంచ్ కోసం. అదేవిధంగా థర్డ్ రౌండ్‌లో కూడా మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఈ ఫస్ట్ రౌండ్‌లో ఏదైతే మీకు సీటు అలొకేట్ అయిందో, ఆ సీట్‌ని ఫీజ్ పే చేసి ఓకే. ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ గూడా చేయమని నేను చెప్తున్నాను. ఎందుకనంటే మీకు సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. థర్డ్ రౌండ్‌లో గూడా అప్‌గ్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంతేగాని మీరు ఇప్పుడు వచ్చిన సీటు వదిలేస్తే ఒకవేళ సెకండ్ రౌండ్‌లో మీకు సీట్ రాకపోతే అంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్‌ని బట్టి మీకు ఒకవేళ సీట్ రాకపోతే ఈ వచ్చిన సీటు గూడా ఉండదు. ఇది ఎందుకనంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఫీజ్ పే చేయకపోతే ఈరోజు సాయంత్రం కల్లా సో, ఈ సీట్ గూడా ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. సో, ఇది ఉండదు అండ్ సెకండ్ రౌండ్‌లో ఏం రాకపోతే అది ఉండదు. కాబట్టి ఆ పాయింట్‌ని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు ఫీ పే చేస్తే బెటరు. ఒకవేళ మీరు ఫీ పే చేసిన తర్వాత సెకండ్ రౌండ్‌లో అప్‌గ్రేడ్ అవ్వలేదు, లేకపోతే థర్డ్ రౌండ్‌లో గూడా అప్‌గ్రేడ్ అవ్వలేదు అని అనుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్ గూడా ఉంది. ఇంటర్నల్ స్లైడింగ్‌లో మీకు అదే కాలేజ్‌లో వేరే బ్రాంచ్‌కి ట్రై చేసుకోవడానికి గూడా ఇంకొక ఆప్షన్ ఉంటుందనమాట. ఇన్ కేస్ ఎవరికైనా మంచి కాలేజ్‌లో ఏదో ఒక బ్రాంచ్ వచ్చింది అనంటే అది ఉంచేసుకొని సెకండ్, థర్డ్ రౌండ్‌లో ట్రై చేయండి. అప్పటికి అప్‌గ్రేడ్ అవ్వకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ గూడా ఉంటుంది కాబట్టి దాంట్లో గూడా ట్రై చేసుకోవచ్చు. సో, ఇవన్నీ గాదు ఇన్ని ఆప్షన్స్ ఉన్నా గూడా మాకు అవసరం లేదు. అసలు మేము మా కాలేజీలో ఎట్టి పరిస్థితులలో బీటెక్ చేయము. అవసరమైతే ఈ సంవత్సరం బీటెక్ చేయకపోయినా పర్వాలేదు. నేను ఖాళీగానైనా ఉంటా గానీ నేను బీటెక్ జేయను. ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ అసలు చెయ్యను అని అనుకుంటే అప్పుడు మీరు దీన్ని అసలు ఫీజు కట్టకుండా వదిలేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అది వదిలేసి సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ట్రై జేసుకోండి. సో, సెకండ్ రౌండ్‌లో మీరు మీకు కావాల్సినవి పెట్టుకోండి. కావాల్సినవి పెట్టేటప్పుడు గూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. అంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ సంవత్సరం మనం ఏవైతే మాక్ అలాట్‌మెంట్‌కి ఆప్షన్స్ పెట్టామో, ఆ తర్వాత మళ్ళీ మాక్ అలాట్‌మెంట్ డేటా చూసుకొని ఫస్ట్ రౌండ్‌కి పెట్టాము. అదేవిధంగా అంటే లాస్ట్ ఇయర్ రిఫరెన్స్ దాదాపు మనకి మ్యాచ్ అవ్వలేదు. చాలా డిఫరెన్స్ వచ్చింది. వేరియేషన్ చాలా ఎక్కువొచ్చిందనమాట. సో, అందువల్ల ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఫస్ట్ రౌండ్ మాక్ అలాట్‌మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్ కాలేజ్ డేటా ఏదైతే ఉందో, కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటుంది గదా! సో, దీంట్లో మీరు చెక్ జేసుకోవచ్చనమాట. సపోజ్ మీకు కావాల్సిన కాలేజు, దాంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ ఇలా మీరు చెక్ జేసుకోవచ్చు. దీంట్లో మీకు మీ కేటగిరీ గూడా ఇక్కడ సీట్ కేటగిరీ అని ఉంటుంది. ఇది చెక్ జేసుకోండి. ఓకే. ఈ సీట్ కేటగిరీ సపోజ్ ఓయూ, జనరల్ యూఆర్ లేదా యూఆర్ అయితే నాన్ లోకల్ వాళ్ళైతే యూఆర్ చూసుకోండి. లోకల్ వాళ్ళైతేనేమో ఓయూ అని ఉంటుంది చూసుకోండి. సో, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మనము డిస్కస్ చేసాము. సో, ఇది చూడండి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మనకి ఓసీ, జనరల్, లోకల్ క్యాండిడేట్‌కి 1215 లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే. సో, సీఎస్‌సి వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సీఎస్‌సి ఈ విధంగా లాస్ట్ ర్యాంక్ అయితే ఉంది. అయితే ఇదంతా మీరు మేబీ ఒక్కొక్క బ్రాంచ్, ఒక్కొక్క కాలేజ్ సెలెక్ట్ చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో, మీకు అంత శ్రమ అవసరం లేకుండా మనము ఆ డేటా అంతా కూడా మీకోసం రెడీ చేసి పెట్టడం జరిగిందనమాట. సో, ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించాను కదా! ఓపెన్ ఓసీ
_general_OU యా దీంట్లో మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి బ్రాంచ్ కావాలి అని అనుకుంటే సిఎస్సి అసలు ఎంతవరకు కట్ ఆఫ్ అయిపోయింది అనేది చూసినట్లయితే కాలేజ్ వైజ్గా చూడండి. ఇక్కడ జేఎన్టీయు 625, తర్వాత సిబిఐటి 1201, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1215, ఓయూ 1221, తర్వాత వాసవి 1535కి క్లోజ్ అయింది. తర్వాత గోకరాజు రంగరాజు 2878, కేఎంఐటి 3859, దెన్ ఎంజీఐటి 5025, సివిఆర్ 5072, బీవీ రాజు 6208, వర్ధమాన్ 6883, తర్వాత ఎంవిఎస్ఆర్ 7423, ఇది జేఎన్టీయు సుల్తాన్పూర్, శ్రీనిధి 8019, అనురాగ్ యూనివర్సిటీ 9684, ఎన్జిఐటి నీల్గొగటి 9940, తర్వాత ఐఏఆర్ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 10,337, గీతాంజలి 11,958, సిఎంఆర్ 12,836. ఈ విధంగా మనకి టాప్ కాలేజెస్ యొక్క సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఏది ఓసీ జనరల్ కేటగిరీలో, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వస్తారు దీంట్లో. సో ఇదే విధంగా మనకి కావాల్సిన కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ ప్రకారంగా ఓకే సో మనం చెక్ చేసుకునే వీలుందనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలి అని అంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కావాలంటే ఆప్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. మీ ర్యాంకుని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీ జెండరు ఇవన్నీ చెక్ చేసి, ఈ డేటా చెక్ చేసి మీకు కావాల్సినటువంటి అంటే మీకు దేంట్లో వచ్చే అవకాశం ఉంది అనేది కూడా దీన్ని బట్టి, ఈ డేటాని బట్టి మనం తెలుసుకోవచ్చు. దాని ప్రకారంగా అసలు మనకి కౌన్సిలింగ్లో వెళ్తే మనం అనుకున్న కాలేజీల్లో ఏమైనా వచ్చే అవకాశం ఉందా లేదా కూడా మీకు తెలుస్తుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అంటే మీకు నచ్చిన కాలేజీలు రావట్లేదు అని అంటే మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో లేదా బి కేటగిరీ అప్లై చేసుకొని అలాంటి వాటిల్లో కూడా సీట్లు తీసుకోవచ్చు. సో అలా కూడా మీకు ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా మనము దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వీసు చేస్తాము. కాబట్టి కింద ఉన్న నంబర్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ వీలుంటే కాల్ కానీ చేయండి. సో ఒకవేళ కాల్ ఎత్తకపోతే మెసేజ్ పెట్టండి, మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేస్తాము. సో థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అంటే ఈ ఫస్ట్ రౌండ్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు సీటు మనము ఫీజు కట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు కొంతమంది. ఫీజు కట్టకపోతే ఏమవ్వదు, సింపుల్, మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. బట్ సెకండ్ రౌండ్లో మళ్ళీ మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ సెకండ్ రౌండ్లో మీ లక్ ట్రై చేసుకోవచ్చు. లక్ అని ఎందుకంటున్నానంటే ఫస్ట్ రౌండ్లో అన్ని సీట్లు వేకెంట్ ఉంటాయి, ఒక్కొక్కరికి సీట్ అలాట్ చేస్తూ వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు దాదాపు పెట్టిన వాళ్ళందరికీ సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా మీరు పెట్టిన ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆల్మోస్ట్ 16,000-17,000 క్యాండిడేట్స్కి ఫస్ట్ రౌండ్లో కూడా సీట్ అలాట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని కాలేజీలో ఆప్షన్స్ పెట్టలేదు. వాళ్ళ ర్యాంక్ని బట్టి చూసుకొని పెట్టుకోవాలి, వచ్చేవా రావా. అన్ని రాని టాప్ కాలేజీలు పెట్టుకుంటే మీకు సీట్ ఎలా వస్తుంది, రాదు కదా. సో అందుకే ఈ డేటాని మనము రిఫరెన్స్గా వాడుకొని ఆప్షన్స్ పెట్టుకునేది దానికి వాడుకోవాలన్నమాట. అయితే సో సెకండ్ రౌండ్లో మీకు సరే కొంతమంది ఏంటంటే తెలిసి కూడా మాకు ఈ కాలేజీలో వస్తేనే చేస్తాము, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో తీసుకుంటాం సీటు అని అనుకునే వాళ్ళు ప్రాబ్లం లేదు. బట్ మాకు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళే కెపాసిటీ లేదు, ఓకే. సో మాకు కౌన్సిలింగ్లోనే కావాలి, కౌన్సిలింగ్లోనే బెస్ట్ ఆప్షన్ కావాలి, బెస్ట్ మాకు ఏది వస్తుందో చూడండి అని అంటే దాన్ని మనం ఈ విధంగా చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏమైనా ఉంటే మనం ఆ సర్వీస్లో ప్రొవైడ్ చేస్తాం అనమాట. కాబట్టి మీరు కింద నెంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా డౌట్స్ అంటే ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన డౌట్స్, ఇప్పుడు ఫీజు సపోజ్ ఇక్కడ కట్టాము, ఈ ఏదో కాలేజీలో వచ్చింది, ఆ కాలేజీలో ఫీజు కట్టాము, ఫీజు కట్టిన తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది, మరి ఈ ఫీజు ఎట్లా అని అంటారు. ఈ ఫీజు ఎలా ఏముంది, ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఫీజు పే చేసేది కన్వీనర్కి ఫీజు పే చేస్తున్నారనమాట. టీజీ ఏపీ సెట్ కన్వీనర్కి పే చేస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఫైనల్గా మీరు ఏ కాలేజీలో సెటిల్ అవుతారో ఆ కాలేజీకి ఆ ఫీజుని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. దాని ఫీజు గురించి మీరు ఎటువంటి భయం అక్కర్లేదు మీకు. సో దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా అని అడుగుతున్నారు. సో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఫస్ట్ రౌండ్ తర్వాత.
ఒకవేళ మీకు ఇదే ఫైనల్ ఈ కాలేజ్ ఈ బ్రాంచ్ ఓకే మాకు ఇంకా మేము వేరే చేంజ్ అవసరం లేదు, మాకు వేరే అప్గ్రేడ్ అవసరం లేదు, సెకండ్ రౌండ్కి వెళ్ళము, థర్డ్ రౌండ్కి వెళ్ళము, ఇంటర్నల్ స్లైడింగ్ అవసరం లేదు అనుకుంటే మీరు అప్పుడు వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నార్మల్గా అయితే ఫస్ట్ రౌండ్ తర్వాత అవసరం లేదనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు సెకండ్ రౌండ్లో ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సీటు వచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ ఫిజికల్గా రిపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎంతో ఫీజు కట్టారు, 80,000 ఫీజు కట్టారు, సెకండ్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది, దానికి ₹1,00,000 అంటే 20,000 డిఫరెన్స్ ఉంది. ఆ 20,000 పే చేసి అదేవిధంగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దెన్ అవన్నీ ఆ 2 రిసీట్లు ప్రింట్అవుట్ తీసుకొని మీ సర్టిఫికెట్లు తీసుకొని మీరు ఆ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినట్లయితే సో అది ఫిజికల్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది మ్యాండేటరీ అనమాట. సెకండ్ రౌండ్ తర్వాత కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకే, ఫస్ట్ రౌండ్ తర్వాత మ్యాండేటరీ కాదు. అయితే ఇక్కడ ఇంకో కొంతమంది ఏమడుగుతారని అంటే ఫస్ట్ రౌండ్లో మరి ఓకే వచ్చింది, సెకండ్ రౌండ్లో కూడా మాకు వచ్చింది, మేము ఫిజికల్ రిపోర్టింగ్ కూడా చేసాం, అంతవరకు బాగానే ఉంది, థర్డ్ రౌండ్లో మళ్ళీ మేము వేరే ఏదో ఆప్షన్స్ పెట్టుకున్నాం, థర్డ్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది, అప్పుడు ఎలా మరి అని అంటే అప్పుడు ఎలా అంటే ఏం లేదు, మళ్ళీ మీరు సెకండ్ రౌండ్ తర్వాత ఏదైతే కాలేజ్కి వెళ్ళి మీ ఫీజు కట్టి ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేశారో ఆ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఆ థర్డ్ రౌండ్లో మాకు వేరే కాలేజ్ అలాట్ అయింది అని చెప్పి అక్కడ నుంచి అవన్నీ తీసేసుకొని రిటర్న్ తీసుకొని సర్టిఫికేట్స్ అన్నీ కూడా మళ్ళీ వెళ్ళి మీరు ఆ థర్డ్ రౌండ్లో వచ్చిన కాలేజ్లో అక్కడ జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండదు. జనరల్గా కొంతమంది అడుగుతున్నారు సర్టిఫికేట్లు ఇస్తారా ఇవ్వరంటే ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే థర్డ్ రౌండ్లో వేరే కాలేజ్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఉంచుకొని కూడా లేరు అక్కడ ఆ కాలేజీలో, మిమ్మల్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి మీ సర్టిఫికేట్లు మీకు ఇస్తారు, మీరు అవి తీసుకొని వెళ్ళి, కాకపోతే మళ్ళీ ఒకరోజు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో కాలేజ్కి మీకు థర్డ్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది, జాయినింగ్ రిపోర్ట్ అంతా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫైనల్గా మనకి 3 రౌండ్స్ అయిపోతాయి. 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇక కాలేజ్ అయితే ఫిక్స్ అయిపోతుంది, ఫైనల్ అనమాట. బ్రాంచ్ని మార్చుకోవాలంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏమైనా వేకెంట్ సీట్స్ ఉంటే దాంట్లో ఇంటర్నల్గా మనకి విత్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్ మనకి ఏదైనా ఛాన్స్ ఉంటే బ్రాంచ్ మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికి కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీరు. సో అదంతా కూడా మనము రాబోయే వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవి మనకి ఇప్పటివరకు నాకు జనరల్గా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ అనమాట. ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇవి కాకుండా వేరే డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి. సో దట్ నేను వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో దట్ ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఆ డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఇది ఈరోజే మనకి లాస్ట్ డేటు, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు సీటు రిజర్వ్ చేసుకొని సెక్యూర్ చేసుకోవాలని అనుకుంటే ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసేయండి, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ ఫస్ట్ ఫేజ్ అంటే కౌన్సిలింగ్ స్టార్టింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు కాబట్టి అదంతా మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 26వ తారీఖు రెండో రౌండ్ సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఎవరైతే ఇప్పటి వరకు అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు అని ఉన్నారో అలాంటి వాళ్ళు 25వ తారీఖు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ 26వ తారీఖు కంప్లీట్ చేసుకొని ఆ రోజు కానీ 27వ తారీఖు కానీ మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మనకి మళ్ళీ అలాట్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి, 30 తారీఖు ఉంటాయి, జూలై 30. సో నెక్స్ట్ అప్డేట్ ఏమైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం రేపటి వీడియోలో. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో అర్థమైంది కదా, మనకి ఈ డేటా చాలా ఇంపార్టెంట్. ఈ డేటా అయితే మన దగ్గర మొత్తం కంప్లీట్ డేటా ఉంది. సో మీరు తప్పకుండా ఈ సర్వీస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కావాలనంటే మీరు ఈ సెకండ్ ఫేజ్కి ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఒకవేళ కావాలనంటే పెయిడ్ సర్వీస్ ఇది. ఓకే, దానికి మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్స్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, సో అదేవిధంగా మీకు నచ్చిన కాలేజ్ కావాలి అని అంటే ఏదైనా కాలేజీలో మనము హెల్ప్ చేస్తాము, మేనేజ్మెంట్ కోటాలో కూడా సీటు ఇప్పించడానికి. సో కాబట్టి మీరు ఆ నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.